ఓకే. అంటే మీరు మొదటి నుంచి గూడా ఎప్పుడూ ఒకటే మాట చెప్తుంటారు. పదవులనేవి శాశ్వతం గాదు. పదవులు ఉంటేనే ప్రజలతో మమేకం అంతే అవ్వాలని గదా! గూడా ఏం లేదని చెప్తుంటారు మీరు. అవును. సో, అంటే మీ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ సరే దీని గురించి మనం కోర్టు ఇష్యూలో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీన్ని పెద్దగా మనం డిస్కస్ చేయము ఒకటైతే. సో, రాబోయే రోజుల్లో కోదండరామ్ గారి ప్రయాణం, ప్రస్థానం ఎలా ఉండబోతుంది? సో, ఫలితం ఏదైనా గావచ్చు కోర్టుది. ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఇదివరకు ఎట్లాగైతే బతికినమో భవిష్యత్తులో గూడా అదే రకంగా జీవితం కొనసాగుతది. ప్రజల మధ్య ప్రజల కోసమే కొనసాగుతూ ఉంటది. ఏమున్నా ప్రజల సమస్యలేమన్నుంటే వాటిపైన గతంలో ఎట్లా పనిచేసినామో భవిష్యత్తులో గూడా అదే విధంగా అదే నిబద్ధతతో పనిచేస్తాం. హ్మ్. దాంట్లో ఇంకా ఏ మార్పు ఉండదు. హ్మ్. ఇది స్పష్టంగా అందరికీ గూడా నేనిచ్చేటువంటి హామీ. ఓకే. అంటే తెలంగాణ జనసమితికి మీరు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. మీతో మీ ఫాలోవర్స్ గావచ్చు, మీ వెంట అవును. ఉండే అవును. కార్యకర్తలు గావచ్చు, హ్మ్. వాళ్ళు గూడా తమ ప్రయాణాన్ని అవును. కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. హ్మ్. సో, అటువంటి వాళ్ళకి తెలంగాణ జనసమితి రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్‌తోనే ప్రయాణం చేస్తుంటుందా అనుబంధంగా? లేదు టోటల్‌గా విలీనం గూడా జరిగే అవకాశం గూడా లేకపోలేదన్నటువంటి చర్చ జరుగుతుంది కొంత స్థాయిలో. ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తున్నామో, ఏ విధంగా సంబంధాలు కొనసాగిస్తున్నామో, భవిష్యత్తులో గూడా అదే విధంగా సంబంధాలు కొనసాగిస్తాం. హ్మ్. దాని విషయంలో ఏ మార్పు ఉండదు. హ్మ్. ఎందుకంటే ఆహ్, హ్మ్, ఒక నిరంకుశమైన పాలనను అంతమొందించి ప్రజాస్వామిక పాలన పెంపొందించుకోవటానికి, బలోపేతం చేయటానికి ఒక మార్గం కాంగ్రెస్ గెలవటమే ఒక మార్గమని అనుకున్నాం కాబట్టి, తప్పకుండా వాళ్ళతో కలిసి పనిచేస్తాం. ఆ విషయంలో ఇప్పట్లో ఒక నిర్ణయాల్లో మార్పయితే ఏమీ లేదు. హ్మ్. నిర్ణయాల్లో ఒక సవరణ చేసుకోవాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు కనబడటం లేదు.